ఎన్నికల యొక్క ప్రకటన విడుదల చేయడం అంటే ఎన్నికైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. హైదరాబాద్ యూనిట్ సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అనుసరించి తేదీ 25/9/2025 నాడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ అనేది ఉంటుంది. ఆ తర్వాత 1 నుంచి 2 గంటల వరకు ఉపసంహరణ, తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు పరిశీలన, ఆ తర్వాత అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క ప్రకటన జాబితాను తయారు చేసి ప్రదర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఎన్నికల పత్రాల యొక్క స్వీకరణ అనంతరము 26/9/2025 నాడు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలలో పాల్గొనేటువంటి అభ్యర్థులు 25 నాడు వచ్చి వారి యొక్క నామినేషన్ పత్రాలను అక్కడ సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 26వ తేదీ నాడు ఎన్నికలకు వచ్చేటువంటి ఓటర్స్ అందరూ కూడా వారి వారి యొక్క ఐడి కార్డులను తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఓటర్ ఐడి కార్డు లేకపోతే మాత్రము ఓటు వేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెన్షనర్స్ ఓటర్ ఐడి కార్డుని తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈ 25, 26 2 రోజులు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఆదిలాబాద్ ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి విశ్రాంత ఉద్యోగులందరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్నికలు పెన్షనర్స్ భవన్ విశ్రాంత సంఘ భవనము ఆదిలాబాద్ నందు ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తున్నాం. అదే